హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కలికి 2898 ఏడి. ఈ చిత్రానికి నాగశ్విన్ డైరెక్షన్ వహించగా అశ్విని దత్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారనమాట. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్ అయితే రాబట్టిందనమాట. అస్సలు మామూలు కలెక్షన్ కాదని చెప్పాలి. 191 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి అతి దగ్గరలోకి వెళ్ళింది అనమాట. మరో 9 కోట్లు వస్తే చిత్రం 200 కోట్ల గ్రాస్ మార్క్లో చేరుకునేది అనమాట. ఇప్పటికే ఫస్ట్ డే 200 కోట్ల గ్రాస్ మార్కును సాధించిన సినిమాలు 2 ఉంది. అది కూడా రాజమౌళి డైరెక్షన్ వహించిన సినిమాలే, బాహుబలి 2 అలాగే త్రిబుల్ ఆర్ అనమాట. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఏ హీరోకి సాధ్యం కాని రికార్డులతో ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో ఒకే ఒక్కడని చెప్పాలి. ఆ స్థానం ఏంటంటే 5 సినిమాల 100 కోట్ల గ్రాస్ మార్క్తో టాప్ స్థానంలో ఉన్నారు ఫస్ట్ డే కలెక్షన్ పరంగా. బాహుబలి నుంచి కల్కి, బాహుబలి 2 నుంచి కల్కి 2898 ఏడి మూవీ వరకు తను 6 సినిమాల్లో నటిస్తే 5 సినిమాలు 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది ఫస్ట్ డే. బాహుబలి 2 అలాగే సాహో, రాధేశ్యామ్ 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోలేదన్నమాట. ఆ తర్వాత ఆది పురుష్, ఆ తర్వాత సలార్, ఇప్పుడు కల్కి 2898 ఏడి. ఏ హీరో కూడా సాధ్యం కాని రికార్డులతో ప్రభాస్ దూసుకుపోతున్నారు అనమాట. ఇక రాధేశ్యామ్ చిత్రం కూడా 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లయితే 6 చిత్రాలు వరుసగా అసలు వేరే హీరోకి అసలు సాధ్యం కాని రికార్డు అని చెప్పాలి. ఆ రేంజ్లో ప్రభాస్ యొక్క మూవీస్ కలెక్షన్స్ వసూలు చేస్తుందన్నమాట. ఇక చూడాలి ఈ మూవీ 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందా లేదా అనేది. ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే ఛాన్స్ ఫుల్గా ఉందన్నమాట. ఆ రేంజ్లో ఈ చిత్రం ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం కల్కి మూవీ 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.